అనుదిన స్తుతి కీర్తనల గ్రంథం నుండి 1000 స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. మన జీవితాల్లో దేవుడు దయచేసిన మరో ఉదయ కాలాన్ని ఆయన నామస్తుతితో ఆరంభిద్దామా? సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించిన దేవా మీకు స్తోత్రములు. నా విజ్ఞాపన ఆలకించు దేవా మీకు స్తోత్రములు. నా ప్రార్థన త్రోసివేయని దేవా మీకు స్తోత్రములు. నా యొద్ద నుండి కృపను తొలగింపని దేవా మీకు స్తోత్రములు. కరుణించి ఆశీర్వదించు దేవా మీకు స్తోత్రములు. సమృద్ధి దేవుడిచ్చున్నది. అది ఐశ్వర్యం కావచ్చు, జ్ఞానం కావచ్చు, అది ఏదైనాను దేవుని నుండి వచ్చును. సమృద్ధి గల చోటికి ఆయన మనలను నడిపించును. ఆయన మన విజ్ఞాపన ధ్వనిని ఆలకించును. దేవుడు మన ప్రార్థనలను త్రోసివేయువాడు కాదు, వాటిని ఆలకించువాడు. నిశ్చయముగా మన మనవులను అంగీకరిస్తాడు. దేవుడు మనలను కరుణించి మనలను ఆశీర్వదించును. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేయును. అటువంటి సన్నిధి కొరకు ప్రార్థించుకుందామా? మా ప్రార్థనను త్రోసివేయని దేవా, మా యొద్ద నుండి మీ కృపను తొలగింపని వాడా, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు మమ్మును కరుణించు దేవా మీకు స్తోత్రములు. మీ నామం ఎల్లప్పుడూ సన్నుతింపబడునుగాక. తండ్రి, ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్ను, హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును అయిన యేసుక్రీస్తు వారి పరమ పవిత్ర నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.